మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఎద్దేడిసిన యవసము రైతేడిసిన రాజ్యం బాగుపడతాదల్లా అస్సలు పడది. ఇగో ఇప్పుడు ఎద్దు ఏడుస్తున్నది, రైతు కూడా ఏడుస్తున్నాడు. ఈ 9.5 ఏళ్ల దాకా మన తెలంగాణ రైతు అంటేనే కడమ రాష్ట్రాలోళ్ళు కుళ్ళుకునేటోళ్ళు. అరే బై ఇక్కడి రైతు రాజు లెక్క బతికిండు. మన కేసీఆర్ సార్ ఇచ్చిన భరోసాతోని రంది లేకుండా గుండె మీద చేసుకొని ఉన్నాడు. కానీ ఇప్పుడు అంత ఉల్టా పల్టా అయ్యింది. ఇక చూడు ఈ రైతుల గోస. అగో మన సూర్యాపేట రైతు అవస్థ. మందులకేమి ఇవ్వాలి, రైతులకు మిషన్ వాళ్ళకేమి ఇవ్వాలి, మందు షాపానికేమి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. ఏడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి శాస్త్రం మొత్తం ఎండిపోయింది 5 ఎకరాలు. నిజం చెప్తున్నా, నాకు కండ్లపుంట నీళ్ళొచ్చినాయి వల్ల చేను ఎండిపోయిందని రైతు గిట్ల పొలంలోనే వండుకొని ఏడుస్తున్నాడు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో చూడుండ్రి రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. వడగండ్ల వానతోని ఆగమైన ప్రభుత్వం దేకుడు కూడా దేకుతలేరని రైతులు బాధపడుతున్నారు. అసలు ఈ 3 నెలల సంధి రైతు బతుకు నరకం లెక్క అయిపోయిందని రంది పెట్టుకుంటున్నారు. ఇగో వీళ్ళేమంటున్నారో ఇనుండ్రి. భర్త కళ్ళు కనిపించక 3 నెలల కోలే పొద్దున 4 గంటలకు లేచి వచ్చి పారకం బారబెట్టిన సార్. మొత్తం ఏం లేకుండా పోయింది. అయినా కంటి చూపు లేదు. మీరు ఆదుకోకపోతే మేము పురుగుల మందు దాగుడే కానీ వేరే దారి లేదు సార్. నన్ను అప్పులోళ్ళు ఉంచారు. ఈ పెట్టుబడికి అప్పు తెచ్చి పెట్టిన సార్. రాను మొత్తం ఏం లేకుండా పోయింది సార్. మేము ఇక సాగు తప్ప వేరే దారి లేదు సార్. మాకు ఎవరు నడిపేటోళ్ళు కూడా లేరు. ఎక్కువ లేకున్నా మాకు పెట్టుబడి ఎకరాకి 20,000 ఇస్తే చాలు సార్. నాకు ఎక్కువే మద్దు రైతులకు ఒక ఎకరాకి 20,000 మాకు ఇస్తే ఆ ఇచ్చిన అప్పులోళ్ళకి ఇచ్చి అన్న మళ్ళీ వర్షాకాలం ఏదన్నా పంట పెట్టుకుంటాం సార్. మేము ఎక్కువ ఆశపడు ఏం లేదు. మిమ్మల్ని ఎక్కువ ఇమ్మంటలేం గవర్నమెంట్ ఉంది సార్. అన్ని బాకీలు తెచ్చుకుంటా పెట్టుకున్నాం. ఇప్పుడు పానం పోయే పరిస్థితి ఉంది సార్. మాకు ఇప్పటికీ ఎవరు వచ్చి కూడా ఏమైంది మీకు అని అడిగిన వాళ్ళే లేరు. సూషన్ రానోల్లా వీళ్ళ బాధలు వింటుంటే నాకే పానం కలుక్కుమంటున్నది. ఇది మన తెలంగాణ రైతు గోస. కష్టపడి పండించిన పంట సత్యనాశైనా పట్టించుకునేటోళ్లు లేరు. ప్రభుత్వం తరపున అటు లీడర్లు ఆఫీసర్లు ఎవ్వరు కూడా వీళ్ళ దిక్కు కన్నెత్తి చూస్తలేరు. ఎంత గోస చెప్పు. నిజం చెప్పుర్రోల్లా, మన కేసీఆర్ సారు పాలనలా ఎన్నడన్నా రైతు గిట్ల రోడ్ల మీదకి వచ్చిండా, గిట్ల కండ్లపొంట నీళ్లు పెట్టుకున్నాడా, హరిగోస పడ్డరా? అప్పుడు కూడా వడగండ్ల వానలు వచ్చినాయి, తుపాన్లు వచ్చినాయి, రైతులు లుక్సాన్ అయ్యారు. అయినా అప్పటి కేసీఆర్ సార్ ప్రభుత్వం వాళ్లకు హిమ్మతిచ్చింది, ఆదుకున్నది. కానీ ఇప్పుడు మాత్రం రైతులను పట్టించుకునేటోళ్లే లేరని వీళ్ళు కండ్ల నిండా నీళ్లు పెట్టుకుంటున్నారు. అన్నట్టు అన్నం తినకున్న మనిషి ఉంటాడు గాని ఫోన్ లేకుండా ఉంటారల్లా. తాపకోమల్క దాని దిక్కు చూడండి, మనసున వడనే వడది. ఆగర్సే ఫోన్ ఖరాబ్ అయితే నరకం అంటే నరకమే పోన్ రోల్లా. అవునా కాదా? నిజం చెప్పుర్రి. అయితే అప్పట్లా పొద్దుగాల లేచుడుతోని అమ్మనాయన ముఖమో లేకుంటే అద్దంల వాళ్ళ ముఖం వాళ్ళో చూసుకొని మురిసి ముప్పందం అయ్యేది. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచి ముందుగాల ఫోన్నే చూస్తాండ్రు పొద్దుగాల. ఇక ఇవి చాలయని రీల్స్ పర్ఫార్మెన్సులు. సరే, ఇక ఇప్పుడు ఈ ఫోన్ తెరువుకు నేనెందుకు పోయినానంటే, మీరు రైలు బండ్లల్లా ప్రయాణం చేస్తూనే ఉంటారు కదా నల్లా. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చేతిలో ఫోన్ పట్టుకోనో మాట్లాడుకుంటానో ఉంటారా? అయితే మీకోసమే ఈ ముచ్చట చూడుండ్రి. ఇంటురు అనుల్లా, రైలు ఎక్కేటప్పుడు ఫోను మీ చెవు దగ్గర ఉన్నదే అనుకో, ఇక కథమే. మీరు ఆ బండెక్కరు, జుర్మానా కడతారు. అవసరమైతే డైరెక్ట్ జైలుకు పోయినా పోతారు. అరే అవు అంటే కొత్త కండిషన్ తెచ్చిర్రు రైల్వేలోళ్ళు. ఇదివరసంది ఎవరన్నా రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫోన్ పట్టుకొని అంట్లనే తలకాయ పెట్టినా ఫోన్ మాట్లాడినా అది నేరవేనట. రైల్వేలోళ్ళు పట్టుకుంటారట. ఇక ఓష్ని మేం ఫోన్లు మాట్లాడుకుంటుంటే ఈ రైల్వేలోళ్ళకి ఎందుకు కండ్ల మట్టతనం అని అనేరు. కండ్ల మట్టతనం కాదు, ఇది ప్యాసింజర్ల మంచి కోసమేనట. మన పానం కాపాడేది అందుకేనట. మీరు ఏ స్టేషన్ కన్నా పోర్రి, ఏ బండన్న ఎక్కుర్రి, ప్రతి డబ్బా కాడ ఒక్కలంటే ఒక్కలన్న ఫోన్ పట్టుకొని ఉంటారు. నేను ఎక్కుతాన్నా దిగుతాన్నా, నేను ఈడున్నా ఆడున్నా అనుకుంటా బండెక్కుతుంటారు. మరి అట్లా ముచ్చట పెట్టుకుంటా బండెక్కుడు దిగుడు చేస్తే ఏమన్నా ఉన్నదా? బండెక్కబోయి పుసుక్కున బండి సందులో కాలు పెడితే ఎట్లుంటది? పానం పోయినట్టే కదా. అగో గసోంటి కావద్దనే గీ కానునట. ఖాళీ ఇదనే కాదు, పట్టాల దగ్గర ఎవరన్నా రీలు చేసినా, చెవులల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని పట్టాల దగ్గర నడిచినా వాళ్ళను జైలను కూడా ఉంటది. నన్ను అడిగితే ఇట్లనే చెయ్యాలి.
లేకుంటే ఏంది? అరే ఓ దిక్కు బండత్తనే ఉంటది, వీళ్ళు ఫోన్లలో మునిగిపోతారు, సోయి ఉండనే ఉండది. ఈ ఫోన్లు చేయబట్టే చాలా మంది లాస్ కూడా అయ్యారు రైల్ స్టేషన్లల్లా కదా. అవునా కాదా? ఇంకా ఇవి జాలేని రైలు బండి వస్తుంటేనే సెల్ఫీలు, వీడియోలు, దిక్మల పర్ఫార్మెన్స్లు, వామ్మో ఆ కళా పోషణలు మామూలుగా ఉంటాయి అసలు. అట్లా చేస్తే వీళ్ళకి ఏమొస్తుందో ఏం పాడో. మహిళలు మహారాణులు, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఇప్పుడు ఈ రాగం ఎందుకు తీసినా అని పరిశాన్ కాకుండా రోల్లో ముచ్చట చూస్తే మీకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. కొందరు వీర మహిళలు చేసిన సాహసాలకు కొందరు మొగోళ్ళే బిల్లి బిత్తి రోల లెక్క మారిపోయినరు. అక్కడ చూడండి మీరే. ఇప్పుడు మనం గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఉన్నమొల్ల ఆడ క్రాంతి వైన్ షాప్ ఉన్నది. ఏమైందో చూడురిగా. అర్థమైందా నొల్లా? నేను చెప్తా. అయితే షాపులోళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటుంటే అప్పుడే ఇగో ఇట్లా జనాలు వచ్చిర్రు. వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ఇగో లూటి చేసిర్రు. అగోగి అక్క చూడవు కాటన్ల మీద కాటన్లు వేసుకోబోతాంది. ఏం చేసుకుంటావు అక్క మందు బాటల్లో? ఇంతమంది మొగోళ్ళు ఉండంగా కూడా వాళ్ళకెవ్వలకు దొరకకుండా నువ్వు అందుకున్నావు చూడు. ఎహే వీర మహిళవు పో. ఇగోగి అన్ననైతే బండి మీద వేసుకొనే పోతున్నాడు కదా, దుకాణం పెడతా అవే పెద్దన్న నువ్వు. అయ్యయ్యో ఈ పెద్దక్కకు ఒక్క బాటలు కూడా దొరకనట్టున్నది. రంది పెట్టుకున్నదా ఏంది? ఆయన ఒకరికి దొరికి ఇంకొకరికి దొరకనుకుంటే మనసు అంతా బాధ కాదా కదా. మరి వీళ్ళకు ఈ బ్రాండీ షాపు మీద గింత పాయరం ఎందుకు పుట్టింది కావచ్చు? ఏదో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టే అందరు ఒక్కటేసారి వచ్చి ఈ బ్రాండీ షాప్ మీద పడ్డరు. దుకాణం బంద్ చేపిస్తారంటే అది కాదు, బాటలు మాయం చేసిర్రు. ఏందో ఏమో పటు. దురాశ దుఃఖానికి చేటు, కష్టే ఫలి. ఏ పని చెయ్యండి ఒక్క పైసా కూడా రాదు. కష్టపడాలే, ఒళ్ళు వంచాలే, చెమటలు గక్కాలే, సంపాదించాలి. ఇలాంటి మాటలు మీకు ఎన్నో మాటలు చెప్పిన. అయినా కానీ అదేందోనల్లా కొందరు ఎట్లుంటారంటే ఉత్తపచ్చగానే పైసలు చేతిలో పడతాయి అని అనుకుంటారు. అదే క్యాళ్ళ బతుకుతుంటారు వాళ్ళు. కష్టపడకుండా కాలు మీద కాలు వేసుకొని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని అనుకుంటారు. ఆఖరికి అసలుకే ఎసరు తెచ్చుకుంటారు. అగో ఈడ చూడండి ఏమైందో. కాదోల్లా ఉత్త పుణ్యానికి పైసలు వస్తాయోల్లా? ఎవరన్నా ఇస్తారా? ఇయ్యారు కదా. కానీ అట్లా ఇస్తారని ఇప్పటికి కూడా కొందరు నమ్ముతుర్రు, నిండా మునిగిపోతురు. మన పాత మహబూబ్ నగర్ జిల్లాల యాపుల పేరుతోని దిగ్మాల దందా నడుస్తుంది. ఏదో వేకనే ఒక యాప్ ఉన్నదట. ఇండ్లనట 6,000 పెడితే 24,000 వస్తేనే ఆఫర్ ఉన్నదట. ఇంకేమున్నది, కూసున్న జాగల్నే పైసలు వస్తున్నాయి కదా అని చాలా మంది ఈ యాపుల పైసలు పెట్టిర్రు. ఒక్కగా కడుకుంట్ల ఊర్లోనే 200 మంది ఈ యాపుల పైసలు పెట్టిర్రు. ఫస్ట్ లో 1-2 సార్లు ఇచ్చిరట. ఇంకేమున్నది, ఆశ ఉట్టింది. అప్పు చేసి మరి ఈ యాపుల పెట్టిర్రు చాలా మంది. కొంప కొలంబస్ చేసుకున్నారు. అసలు ఎట్లెట్లా మోసమైందో గీ అన్న చెప్తాడు నుర్రి. చెప్పే అన్న, నువ్వెంత పెట్టినావు? నీకే పాట వచ్చినాయి? నేను గత 10 రోజుల నుంచి వేకేర్ అనే యాప్లో 8,700 ఇన్వెస్ట్మెంట్ చేసిన. 1000 రూపాయలు లెక్క నాకు 2 రోజులు అమౌంట్ వచ్చింది. ఫస్ట్ డే నాడు 6,000 కడితే 24,000 ఇస్తా అన్నది. తర్వాత 3,000 నెక్స్ట్ డే నాడు 3,000 కడితే 12,000 ఇస్తా, 5,000 కడితే 20,000 ఇస్తా అని చెప్పి ఆమె ఆశకు అద్దులే లేవన్నట్టు ఇష్టం వచ్చినట్టు పైసలు రిలీజ్ చేసింది. వస్తాయని ఆశతోటి ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు ఈ యాప్ని ఎక్కువగా వాడడం జరిగింది. వాళ్ళ పైసలు రాలే ఇప్పటి వరకు. మాకు ఈ వేగ్ యాప్లో మన తెలంగాణలో లక్షల మంది మోసపోయారు. ఆగనట కాదోల్లా, ఏమన్నా అంటే కోపం గాని ఏ పని చేయకుండానే 6,000 కడితే 24,000 ఇస్తామని అంటే నమ్ముడే నానుల్లా? వాళ్ళ కాడేమన్నా పైసల మిషన్ ఉన్నదా? ఇట్లా ఎగజల్లేదందుకు ఎట్లా నమ్మిరు కావచ్చు. అగర్సే వాళ్ళు నిజంగానే డబల్ త్రిబుల్ ఇచ్చేటోళ్ళు అయితే మీ కాడెందుకు పైసలు తీసుకుంటారు ఖాతా గాని. ఇప్పుడు చూడుర్రి, ఆ యాపోలేమో నమ్మించినట్టు నమ్మించి కోట్ల రూపాయలు వేసుకుని గాయమైపోయారు. వీళ్ళేమో ఆశకు పోయి ఇప్పుడు గుండెలు బాదుకుంటారు. అందుకే అంటారు కాదు, దురాశ దుఃఖానికి చేటని. మళ్ళా చెప్తున్నానుల్లా, మీ పైసలు కడితే ఒక్క రోజున డబల్ చేస్తాం, మీరు క్లిక్కులు కొడితే లక్షల రూపాయల అకౌంట్లు వేస్తామంటే అస్సలు నమ్మకుర్రి. ఇవన్నీ ముంచే బాపతే. ఏ మాట కామాటేనొల్లా. మామూలు జనాల కంటే కూడా దొంగలకు దేవుళ్ళ మీద చాలా 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 ప్రేమ ఉంటుందట కదా. అల్లిల్లానంగి మోసాలు దొంగతనాలు చేసేటోళ్ళు దేవునికి బరాబర్ దండం పెట్టుకుంటారట. నిజమేనా? ఏమో గాని ఇప్పుడు మనము ఒక గుడి కాడికి పోదాం పాండ్రోల్లా.
అక్కడికి ఒక భక్తుడు వచ్చిండు. ఇక ఆ మహాశయుడు చేసిన ఘనకార్యము చూసి తరించాలి మీరు, చూసేయురి గంతే. ఇగో ఇక్కడ ఒక అరివీర భయంకరమైన భక్తుడు గుడికి వచ్చిండుల్లా మొక్కుకుంటుండు. అయ్యో మరి అంత గుడ్డి గుడ్డి కనబడుతుంది ఏందని అనుకుంటుర్రా? అయితే ఈ భక్త కన్నప్ప విన్యాసాలు సీసీటీవీలో పడ్డాయి, అందుకే ఇట్లా కనబడుతుంది. అగో అర్థమైంది అనోల్లా, వీడు భక్త కన్నప్ప కాదు, భక్త దొంగ. గుడికచ్చిండు, చుట్టూ ప్రదక్షిణలు చేసిండు, గంట కొట్టిండు, తనివి తీరా మొక్కుకొని రంగంలోకి దిగిండు. గుళ్ళె ఉన్న హుండీని, విగ్రహం మీద ఉన్న నగలను ఎత్తుకపోయిండు. వీని కంతిరి ముఖంలో చెప్పు, దేవుడా ఎవ్వలకు దొరకకుండా నువ్వే కాపాడుతండ్రి, ఈ దొంగతనం విజయవంతం అయ్యేటట్టు చూడు భగవంత అనుకుంటా మొక్కిండు కావచ్చు. ఇక అట్లగట్ల దండం పెట్టి దేవునికి మస్కా కొట్టిండు అన్నట్టు. వీన్ని ఏం చేయాలో అసలు అన్నట్టు ఈ దొంగని పేరు గణేష్ శర్మనట. రాజస్థాన్ లో ఉన్న గుడికి సూటి పెట్టిండు. మంచిగా దండం పెడితే దేవుడే కాపాడతాడని అనుకున్నాడో ఏమో గేషం కట్టిండు. అయితే వీడు గింత సిన్సియర్ గా దేవుణ్ణి మొక్కినా వీని మొక్కులు ఫలించలే. హుండీ అయితే ఎత్తుకపోయిండు గాని పోలీసులకు మాత్రం దొరికిపోయిండు. ఇప్పుడు జైల్లో భగవద్గీత శ్లోకాలు చదువుకుంటా అసలు గట్లెట్ల దొరికినా అని ఆలోచనలో పడ్డాడట. శత్రువును చెండాడే వీరుడు, శునకంలా పుట్టిన ధీరుడు, మిసిని భైరవా. అయ్యో ఏందో అలాగట్లా చూస్తాండ్రు. అయితే ఇప్పుడు ఏంటిదంటే మన ముచ్చట్లల్లా కుక్కల కొట్లాట చూద్దాం. ఏమంటారు వల్ల? ఏంది మల్లీశ్వరి పిచ్చిగా లేచిందా నీకు? ఇంకా కుక్కల కొట్లాట చూసేందుకు వేరే ముచ్చట్లే దొరకలేదా నీకు అని అనుకునేరు వల్ల. అరే ఇవి ఉత్తపచ్చి కొట్లాటలు కావల్లా. చూస్తే మీరు పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు, షేక్ అవుతారు. జరసేపు చూసి ఇక మీరు షాక్ అవుతారా, షేక్ అవుతారా చూసి ఏదో ఒకటి గారి చూడు జల్దిన. చూస్తుర్రా ఏందంటారా ఈ వింత కొట్లాట? ఇవి రెండు కుక్కలేనుల్లా, ఒకటేమో ఒరిజినల్ కుక్క, ఇంకోటేమో రోబో కుక్క. అగో ఎల్లెలు కలవడ్డది. అయితే ఈ నడుమ దునియా అంతా రోబోలమయమైపోయింది కదా, రోబో కుక్కలను కూడా తయారు చేసుకున్నారు సాదుకునేందుకు. అయితే కాన్పూర్ ఐఐటిలా ఏదో టెక్నాలజీ పేరెంటం ఉంటే ఈ రోబో కుక్కను తయారు చేసిన కంపెనీ వాళ్ళు వచ్చిర్రు. వీళ్ళ సక్కదనాల కుక్క ఒరిజినల్ కుక్క కనబడితే ఏం చెప్తుందో చూయించుర్రి. అగ చూడు, ఇటుకెళ్ళి 2-3 కుక్కలు వచ్చినాయి ఒకటేసారి. ఎట్లా ఉరుకుతుందో చూడు, ఉరుకుతుందా బెదరు కొడుతుందా? ఒరిజినల్ కుక్కలు ఫస్ట్ దీన్ని చూసుడుతోనే పర్షన్ అయిపోయినాయి. మీద మీద కస్తుంటే భయపడ్డాయి. ఇక మళ్ళీ అన్ని జమై దాన్ని అంతు చూద్దాం అనుకున్నాయి. కానీ ఆ రోబో కుక్కను ఎట్లా గర్వాలనో వీటికి అర్థం కాలేనట్టున్నది. కన్ఫ్యూజ్ అయిపోయినాయి. చూసినారులా, ఇగో గిట్లున్నది టెక్నాలజీ. మనుషులే అనుకున్నా, ఆఖరికి కుక్కలు కూడా రోబో కుక్కలు అవుతున్నాయి అన్నట్టు. ఇక రాను జనాలు వీటిని కూడా సాదుకుంటారు కావచ్చు పటు. ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టు యాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.